మాకు కమలం పువ్వు తరపున కనుమల్ల గణపతి అన్న నిలుచున్నాడు. మేము మహిళలం అందరం ఏకగ్రీవంగా గణపతి అన్నను గెలిపించుకుంటామని నిర్ణయించుకున్నాం. ఎందుకు అంత నమ్మకం? గత 10 సంవత్సరాలుగా కారు గుర్తు మా ఏరియా వరకైతే కారు గుర్తే అమలులోకి వస్తుంది. ఆ 10 అంటే మా వాడని అభివృద్ధి చేస్తాడని మేము గెలిపించుకున్నాం 10 సంవత్సరాలు. కానీ ఆ వాడ ఎట్లున్నదో అట్నే ఉన్నది, ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు మా ఏరియాకు. అంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చేటువంటి కమలం పువ్వు మీద వచ్చే అభ్యర్థికి అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారా? అన్న అనుభవజ్ఞులు మాకు ఈ ఏరియా మొత్తం అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం కల్పించిండు కాబట్టి మేము గెలిపించుకుందాం అనుకుంటున్నాం. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో బీజేపీ అభ్యర్థి కనుమల్ల గణపతి గారితో ఉండడం జరిగింది. ప్రస్తుతం వారు బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఏ విధంగా ముందుకు పుంజుకోవడం జరిగింది, ప్రచారంలో ఎలాంటి జోరు ఉంది అనేటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మీరు బీజేపీకి వచ్చిన తర్వాత ఒక ఊపు అనేటువంటిది రావడం జరిగింది. మొన్న ర్యాలీలో కూడా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎక్కువగా పబ్లిక్ రావడం జరిగింది. మొత్తానికి ఈసారి బీజేపీ జెండా మున్సిపాలిటీపై ఎగరబోతుందా, ఎలా ఉండబోతుంది? తప్పనిసరి బండి సంజయ్ అన్న నాయకత్వంలో బీజేపీ, నేను రావడం వల్ల బీజేపీ పెరగడం కాదు, ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ముఖ్యంగా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మీరు ప్రచారంలో వెళ్తున్నటువంటి క్రమంలో 17th వార్డులో మీకు ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు, మీరు ఎలాంటి హామీలను ఇస్తున్నారు? వాస్తవానికి మేము అంటే నేను ఈ వాడకు కొత్త కావచ్చు, నేను వచ్చి ఈ వాడలో దాదాపు ఒక్కొక్క ఇంటికి 4 సార్లు తిరిగినప్పుడు మొదటిసారి తిరిగినప్పుడు అయ్యో మీరు పోటీ చేసిరా అన్నారు, రెండోసారి సార్ మీకే అని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు ప్రతి ఇంట్లో ఏకరువు పెట్టడం జరిగింది. ముఖ్యంగా గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మరి మీరు కూడా ఎక్కడి నుంచో, అంటే మా వాడ కాదు, మా పక్క వాడ, మా వాడ కాదు, ఇక్కడికి వచ్చిర్రు మీరు కూడా అట్లనే పోతారో ఏమోనని నా మీద కొంత రెండోసారి డౌట్ వ్యక్తం చేశారు. లేదమ్మా, నేను ఖచ్చితంగా మీతోనే ఉంటా, మీ సమస్యలు పట్టించుకునే ఆలోచన చేస్తా అని చెప్పేసి వాళ్ళను మాక్సిమం ఆ సమస్యలు అన్ని విని ఆ సమస్యలు పూర్తి చేస్తానని చెప్పినా, అందుకే నాకు మద్దతు పలికారు. ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మీకు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు, అందులో మేజర్ సమస్య ఏమనుకుంటున్నారు? మేజర్ సమస్య ముఖ్యంగా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మోరీ సమస్య ఉంది. ఆ మోరీ ఏదైతే ఉన్నదో ఎక్కడ కృష్ణకాల నుంచి వాటరు రైల్వే ట్రాక్ కింద నుంచి ఇక్కడికి వస్తుంది. ఆ మొత్తము రావడం వల్ల ఒకేసారి వరద వచ్చి వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు పోయి బండ్లు ఖరాబ్ అయినాయి, చాలా డ్యామేజ్ జరిగింది. ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఆ సమస్య పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి అది 10 మీటర్ల డయాతోని, అంటే 10 ఫీట్ల డయాతోని మోరీ కట్టి ఆ వాటర్ ను బయటికి పంపాలనేది వాళ్ళు అడిగినరు. ఖచ్చితంగా మేము కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ అన్న నాయకత్వంలో బండి సంజయ్ గారిని ఒప్పించి అది చేయించడం కోసం ఇదివరకే పైప్ లైన్ వేస్తుంటే పైప్ లైన్ ఆ మోరి పక్కన తవ్విండ్రు. ఆ తవ్వినటువంటి పైప్ లైన్ వేయకుండా వీళ్ళు ప్రజలు ఆపిర్రు. ఎందుకు ఆపిర్రు అంటే మా నీళ్ళ సమస్య పూర్తి అయితేనే ఈ పైప్ లైన్ వేయండి, లేకుంటే పైప్ లైన్ వేయనిచ్చామని చెప్పేసి ఆపిర్రు. అమృతుల్లో ఆ పైప్ లైన్ వచ్చింది, మంచినీళ్ళ పైప్ లైన్ వచ్చింది. ఆ పైప్ లైన్ వేస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే వాళ్ళ రోడ్డు క్లియర్ అవుతుంది. అదే కాకుండా పైప్ లైన్ వాటర్ కూడా సమస్య బాగుంటుందని మేము చెప్పడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని అంగీకరించారు నిజంగా. అదే కాకుండా సమస్యలు ఏమేంటి అంటే ఇక్కడ మరి పోచమ్మ గుడి కట్టమన్నారట గత పాలకులు. కడతాం, ఖచ్చితంగా పోచమ్మ గుడి పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకొని పోయినరట. 5 సంవత్సరాలు పూర్తయింది, 6 సంవత్సరాలు పూర్తయింది, ఇప్పటి వరకు పోచమ్మ గుడి లేదు. అది మరి ఎందుకు చేయలేదో ఏమో, వాళ్ళు ఎందుకు చేయలేదో మాకు తెలియదు. కానీ మేము 100% ఈ ఉగాదికి మేము హామీ ఇస్తున్నాం, వచ్చే ఉగాది వరకు ఖచ్చితంగా పోచమ్మ గుడి ఇక్కడ నిర్మాణం చేస్తామని మేము మాట ఇచ్చాం. జనతా పార్టీ ద్వారానే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి, ఖచ్చితంగా గణపతిని గెలిపిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని నాకు ఓట్లు వేయడానికి నిర్ణయించారు. ఇక్కడ కొత్తపల్లి కనుక చూసుకున్నట్లయితే గతం నుంచి త్రాగునీరుకు చాలా ఇబ్బంది పడతారు. వాటర్ క్యాన్ల కోసం జమ్మికుంటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ సమస్య ఏమైనా ఉందా మీ దృష్టికి వచ్చింది? ఉంటే వాస్తవంగా మిషన్ భగీరథ వాటర్ విషయంలో చాలా సమస్యలు ఉండే. ఇప్పుడు కూడా ఈ బోరింగ్ల ద్వారా నీళ్లు వాడుతున్నటువంటి పరిస్థితి నిజంగా అంటే అన్ని ఎక్కడ కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తామన్నటువంటి గతంలో మరి ఎందుకో ఈ వాడ నిర్లక్ష్యానికి గురైంది. అట్లా లేదు. ఖచ్చితంగా మంచినీళ్ళ సమస్య తీర్చడం కోసమే బండి సంజయ్ గారు అమృతిలో
ఏర్పాటు చేసి 1,60,00,000 రూపాయల మోరీ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆ పైప్ లైన్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్ లో ఉంది. అది పూర్తి చేసి మోరీ కట్టితే ఖచ్చితంగా ఈ సమస్య వల్ల పూర్తిగా అదైతుంది. అదే కాకుండా కొన్ని సీసీ రోడ్లు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. చిన్న చిన్న రోడ్లు ఉండి మోరీ కట్టడం వల్ల కనీసం ఎదురుగా వచ్చిన బండి మళ్ళీ పక్క పోయే పరిస్థితి లేదు. అందుకని దాని అండర్ గ్రౌండ్ మోరీ చిన్నగా ఉన్నది, రోడ్ చిన్నగా ఉన్నది కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాని మీదకెళ్ళి రోడ్ వేస్తే మోరీ ఉంటుంది, సేమ్ టైంలో రోడ్డు కూడా డెవలప్ అవుతుంది. అట్లా చేస్తామని చెప్పినాం. నేను సంజయ్ అన్న గారికి ఈ సమస్య తీసుకుపోయి ఖచ్చితంగా డ్రైనేజీ రేపు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి కాబట్టి మరి మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వమే నిధులు రావాలి. ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఈ ఈ నా వాడలో ఉన్నటువంటి సమస్యలు 5 సంవత్సరాల లోపు ఇక్కడ వాళ్ళు ఏదైతే నాకు సమస్యలు చెప్పారో ఆ సమస్యలని పూర్తి చేస్తా. పూర్తి చేయకుంటే రేపు రానున్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో మిమ్మల్ని ఓట్లు అడగనని కూడా చెప్పినాను. వాళ్ళు నిజంగా నాకు బాగా అదైపోయి మరి కరెక్టే గణపతన్న చెప్పేది, మనం వన్ సైడ్ గణపతన్నకు మద్దతు ఇస్తే ఖచ్చితంగా ఈ సమస్యలు తీరుతాయని వాళ్ళు సాటిస్ఫై అయ్యి నాకు ఓట్లు వేస్తామని చెప్తున్నాను. ఓకే, ఫైనల్ గా మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగరానుందా? ఏ విధంగా ఉండబోతుంది బీజేపీ? మీరు ముందే మీరే అన్నారు బీజేపీ ఊపొచ్చిందని. నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీజేపీ 30 వార్డులలో పోటీలో ఉంది. నాకు తెలిసి 20 నుంచి 25 వార్డులలో గట్టి పోటీనిస్తుంది. అంటే ఏ పార్టీతో పోటీ మిగతా 2 పార్టీలకు బీజేపీ పోటీ ఉంది. అంటే ఖచ్చితంగా నిజంగా ఇదే ఊపు కొనసాగితే మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ చైర్మన్ వచ్చే అవకాశం 100% కనబట్టు. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ప్రజలకు మీరు ఏవైతే హామీలు ఇవ్వడం జరుగుతుందో హామీలను 5 సంవత్సరాలలో పూర్తి చేస్తాము. పూర్తి చేయనట్లయితే రానున్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మేము ఓటు అడగము అనేటువంటి హామీతో ఇప్పుడు 17వ వార్డులో కనుమల్ల గణపతి గారు బీజేపీ పార్టీ నుంచి ముందుకెళ్లడం జరుగుతుంది. థ్యాంక్ యూ.